బతకాలనే కోరిక వచ్చినప్పుడల్లా ఎందుకు ఎందుకు అని ఆలోచిస్తే ఆత్మసాక్షాత్కారం పొందకుండా చనిపోతే మానవ జన్మ వృధా అయిపోతుంది. అది సమస్య. మళ్ళీ కుక్కగానో నక్కగానో పుడతాం. అప్పుడు ప్రవచనం చెప్పను లేరు, వినను లేరు. ఎలా కుదురుతుంది? అందుకని ఉన్న జన్మ ఇంకెన్నేళ్ళుందో ఎవరికీ తెలియదు. రేపో ఎల్లుండో, ఎప్పుడు నిత్యం సన్నిహితో మృత్యుకు. ఈ లోపే దానికోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇంత తప్పించి చెబుతున్నాడు ఆ ఋషి. నేను అంతకంటే తప్పించి మీకు చెబుతున్నా. దాని బతకాలనే కోరిక వచ్చినప్పుడల్లా ఎందుకు ఎందుకు అని ఆలోచిస్తే ఆత్మసాక్షాత్కారం పొందకుండా చనిపోతే మానవ జన్మ వృధా అయిపోతుంది. అది సమస్య. మళ్ళీ కుక్కగానో నక్కగానో పుడతాం. అప్పుడు ప్రవచనం చెప్పను లేరు, వినను లేరు. ఎలా కుదురుతుంది? అందుకని ఉన్న జన్మ ఇంకెన్నేళ్ళుందో ఎవరికీ తెలియదు. రేపో ఎల్లుండో, ఎప్పుడు నిత్యం సన్నిహితో మృత్యుకు. ఈ లోపే దానికోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇంత తప్పించి చెబుతున్నాడు ఆ ఋషి. నేను అంతకంటే తప్పించి మీకు చెబుతున్నా. దాని